రాజకుమార్ సార్ది చూశాను. ఫస్ట్ నేను చూసింది టైం అండ్ వర్క్. అందులో ఆ రోజు ఎందుకో కానీ టైం అండ్ వర్క్లో 5th చాప్టర్ 4th చాప్టర్ 6th చాప్టర్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది అన్నట్లు, అది గ్రూపింగ్ వర్క్. అయితే అందులో అనేవాడు ఒక్కడు అనేవాడు. ఈ ఒక్కడు ఏంద్రే భయ్, ఇంతమంది ఉన్నారు ఒక్కడొక్కడు అంటాడు ఏందని నేను బాగా స్టన్ అయిపోయినా. అప్పుడు అనుకున్నా, ఎవరి కోసమైతే విఎంఆర్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరు ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఎంతటి మ్యాథ్స్ లేని స్టూడెంట్కైనా మనసులో అత్తుకుపోతుందో, అలాంటి ఒక గొప్ప గనుడే, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద కాంపిటేటివ్ ఫీల్డ్, హీ ఈజ్ మిస్టర్ విఎంఆర్ సార్. అప్పుడు నాకు కలిసాడు అన్నట్లు. నాకు కూడా మ్యాథ్స్ వస్తుందనే ఫీలింగే ఉండేది, బేస్ అంటే కొంచెం ఉండేది నాకు అట్లా చిన్నగా, నాకు మ్యాథ్స్ వస్తుందిలే, చేయగలుగుతా ఎటువంటి క్వశ్చన్స్ వచ్చిన ఎగ్జామ్స్లో ఫీలింగ్ ఉండేది నాకు. బట్ అంతకుముందు పాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా కొద్దిలో మిస్ అయ్యేవాడిని నేను. చాలా ఉండొచ్చు, బట్ నాకు ఎందుకు ఇది నా మెంటాలిటీకి సార్ చెప్పే క్లాసెస్ నాకు అర్థమవుతాయని నమ్మిన కొన్ని వీడియో చూసిన తర్వాత యూట్యూబ్లో కంటిన్యూస్గా డెడికేటెడ్గా విన్న క్లాసెస్. అయితే క్లాసెస్ నాకు ఎట్లా ఉపయోగపడ్డాయి, బేసిక్ మ్యాథ్స్ స్టూడెంట్ అని చెప్పాను కదా నేను నా గురించి. సో ఆ వినేటప్పుడు, సార్ క్లాసెస్ వినేటప్పుడు ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ సార్ క్వశ్చన్ అక్కడ కనిపిస్తుంది మనకు బోర్డులో, మనం క్వశ్చన్ చదువుతాం, ఓకే, సార్ సొల్యూషన్ చేస్తుంటాడు, మనకు సంతోషం అనిపిస్తుంటుంది, అరే ఇది నాలాగానే చేస్తుండే సారు, ఏదో సార్ కొత్త ఏం చెప్తుంటే నాకు వస్తుంది మ్యాథ్స్, నాకు వస్తుంది అనిపిస్తుంది. సార్ ఏం చేస్తాడంటే, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎట్లయితే థింక్ చేస్తాడో ఫస్ట్ ఆ మెథడ్ చెప్తారు సార్ ఖచ్చితంగా, అందరు సంతోషపడుతుంటారు, తర్వాతనే స్టార్ట్ అవుతుంది, ఇంకా అది కొట్టేస్తాడు సార్. వే ఆఫ్ స్టైల్లో కొంచెం ఒక రకంగా సార్ ఒక స్టైల్ మేనరిజం ఉంటుంది సార్ది, ఇట్లా వేస్తాను, ఇట్లా వేస్తే ఆన్సర్ వస్తుంది, చేసుకుంటూ కూర్చో రోజంతా, ఎగ్జామ్లో మార్క్స్ మాత్రం రావు, జాబ్ అయితే రాదు, ఇట్లా తిట్టుకుంటూ ఇండైరెక్ట్గా. తిట్టడం అంటే సార్ ఏదో మనల్ని ఏదో తక్కువ చేయాలని కాదు, సార్ ఇంటెన్షన్ ఏంటంటే మనం అలర్ట్ కావాలని. నాకు ఏవైతే రాలేదో క్వశ్చన్స్, నేనైతే ఏ క్వశ్చన్స్కి అయితే నేను సరిగ్గా ఆ సొల్యూషన్స్ని బెస్ట్ మెథడ్లో చేయలేకపోయినానో అవి సార్ చెప్పినాయి, నాకు చాలా నచ్చినాయి కొన్ని, అవన్నీ నోట్ చేసుకున్నాను నేను, నోట్స్ రిఫర్ చేసుకుంటూ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా. సో ఖచ్చితంగా సార్కి థ్యాంక్స్ చెప్పాలి నేను.